హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 321. ఈరోజు అయితే నార్మల్గా అయితే మార్నింగ్ వచ్చేసి పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. అంటే నైట్ ఏం అన్నం మిగలలేదు, కానీ కొత్తగా అన్నం చేసి పులిహోర అయితే చేయాలని ఫిక్స్ అయ్యాము. రోజు నేను చేసేది కాకుండా వంట ఈరోజు మా ఆయన చేసే వంట అయితే చూపిస్తాను రండి. చాలా బాగా చేస్తాడు. అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో. అన్నీ ఒకరే చేయాలని ఏం రూల్ లేదు కదండి. మా ఇంట్లో అయితే అలాంటి రూల్స్ అయితే ఏం లేదు. నేను మా ఆయన మాకు ఇష్టం వచ్చినవి మాకు నచ్చినవి చేసుకుంటాము. ఈరోజు అయితే పులిహోర వచ్చేసి మా ఆయన చేస్తున్నాడు. ఆయన స్టైల్లో ఎలా చేస్తారని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీశాను, మీకు నచ్చితే చూడండి. ఈరోజే వాటర్ అయితే వస్తున్నాయి, అందుకే వాటర్ అంతా ఫుల్ పట్టేసి ఇంకా ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఊరికే ఎందుకు వేస్ట్ చేయడం, వాటర్ తెలుసు కదా అసలే వాటర్కి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అని. ఇంకా అందుకనే చూసారా ఎన్ని డ్రమ్ములు అయితే ఇక్కడ స్టాక్స్ పెట్టుకున్నామో మేమైతే. వాటర్కి చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ, ఇంకా మిగతా అన్ని దాంట్లకు ఏం ప్రాబ్లమే లేదు. మళ్ళీ ఇంటి రెంట్ కూడా చాలా ప్రాబ్లం. ఎంతైనా మన ఊరేనండి. ఇక్కడ సిటీలో బతకాలంటే చాలా కష్టం. ఏదో మాకు సొంతిల్లు కాబట్టి ఉంది కాబట్టి అలా అలా బతికేస్తున్నాము, లేదంటే చాలా ప్రాబ్లము. ఇక్కడైతే వాటర్ కూడా చూసారా, ఆఖరికి వాటర్ కూడా ఇలా స్టోర్ అయితే చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే మా ఆయన వేరుశనగ కాయలు అయితే ఇట్లా వేయించుతూ ఉన్నాడు. హైలో పెట్టుకొని ఎంచుతున్నాడు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయాలని. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాడు పక్కనే. చూసారా, నేనైతే ఇంత సన్నగా అయితే అసలు కట్ చేయను, నాకు ఇంత సన్నగా కట్ చేయక రాదు. చూడు ఎంత సన్నగా కట్ చేశారో, నిజంగా అబ్బా. ఎందుకైనా మగవాళ్ళు చేసే వంటలు చాలా బాగా టేస్ట్గా చేస్తారు కదా, వాళ్ళ చేతిలోనే ఏదో ఉంది. అందరూ కాదులేండి, కొంతమంది చేస్తారు, కొంతమంది బాగా టేస్ట్గా చేస్తారు. ఇక్కడైతే అన్నం అయితే చేసి పెట్టాను, పులిహోర అయితే మా ఆయన కలుపుతూ ఉన్నాడు. దానికోసం అయితే ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుని, ఇంకా నన్ను వీడియో తీసుకుందిరా నేను ఇంకా చేస్తున్నాను అని చెప్తే, నేను వీడియో తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే బయట బట్టలు ఉతుకుతున్నాను. ఇంకా పక్కన పడేసి బట్టలు మళ్ళీ ఉతుకుదాంలే అని చెప్పేసి వీడియో తీసుకోవాలని వచ్చేసినాను. ఎందుకంటే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలని నేనైతే గట్టిగా ఫిక్స్ అయినా. ఎందుకంటే హవర్స్ అనేవి నాకు ఇంకా కంప్లీట్ కావడం లేదు. కనీసం నేను డైలీ ఒక వీడియో, లాంగ్ వీడియో అన్న పెడితే ఏదో కొంచెంగా హవర్స్ కంప్లీట్ అయిపోతాయని ఇదితో నేనైతే రోజు ఏ చిన్న వంటకం చేసినా కూడా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే ఇలా కుదిరింది. దీనికోసమే నిన్నైతే ఒక మెమొరీ కార్డ్ కూడా తీసుకున్నాము. ఇన్ని రోజులు మెమొరీ కార్డ్ లేక 5 మినిట్స్ వీడియోకే ఫుల్ స్టోరేజ్ అని ఇట్లా ప్రాబ్లమ్స్ అవన్నీ. అందుకైతే నిన్న ఒక మెమొరీ కార్డ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అయితే లేదులేండి. ఇంకా కంపల్సరీ వీడియోస్ అయితే డైలీ ఒకటైతే పోస్ట్ చేయడానికి గట్టిగా ఫిక్స్ అయినా. ఇక్కడైతే ఆల్రెడీ తాలింపు గింజలు, నూనె, వట్టి మిరపకాయలు అన్నీ వేసుకొని ఇక్కడ వేయించుకుంటా ఉన్నాడు. కరివేపాకు కూడా లాస్ట్లో ఏమన్నా వేస్తారేమో చూడాలా. ఇవన్నీ వేయించుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ ఆఫ్ చేశాడు మంట. ఎందుకంటే చాలా వేగిపోయేస్తాయి, మాడిపోయేస్తాయి అని చెప్పేసి. చూసారా ఎంత బాగా తిప్పుతున్నాడో. నాకు అస్సలు రాదు, నేను అంతే ఏమున్నా స్పూన్తోనే ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ బాగా వేయించుకుంటున్నాడు. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఫస్ట్ అవి వచ్చేసి వేరుశనగ గింజలు వేయించుకొని పక్కన పెట్టుకొని, దాంట్లోనే వచ్చేసి ఇట్లా తాలింపు గింజలంతా పెట్టుకొని ఇంకా వేయించుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనమైతే ఏం చేస్తామంటే డైరెక్ట్ నిమ్మకాయ వచ్చేసి ఒక బౌల్లో తీసుకొని, అది బౌల్ వచ్చేసి దాంట్లో పెట్టుకొని చేస్తాం కదా. ఇక్కడైతే ఈయన మాత్రం డైరెక్ట్ దీంట్లోనే వేసేస్తున్నాడు నిమ్మకాయ. ఎంతైనా మల్టీ టాలెంటెడ్ కదా, కుకింగ్స్ ఎంతైనా వీలు చేస్తేనే బాగుంటుంది. వాళ్ళ చేతిలోనే ఏదో మహిమ ఉంది. ఇంకా కరివేపాకు కూడా వేసేసారు ఆల్రెడీ. కరివేపాకు కూడా వేసుకున్నాడు. నేనైతే వేస్తాడో లేదో అనుకున్నాను, ఏదో గట్టికెలక వేసినారు. అయితే చూసారా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాడు. నేనైతే దీంట్లో వన్లో హాఫ్ కూడా వేయను తర్వాతకి. ఈయన మాత్రం 2-3 అయితే కట్ చేసి వేస్తా అన్నాడు. చూద్దాం లాస్ట్కి ఏ విధంగా వస్తుందో టేస్ట్ అనేసి. ఇదంతా ప్రాసెస్ అండి. ఇదంతా చేసుకొని నిజం చెప్పాలంటే ఈ పులిహోర ఇవన్నీ వేయించుకొని దించుకొని అవి చేసుకునే బదులు ఏదో ఒక కర్రీ అయితే చేసుకున్నా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదేదో టెక్నిక్ అంట, నిమ్మకాయని ఇలా పిండితే, ఇట్లా రఫ్ చేసి పిండితే జ్యూస్ బాగా వస్తుందంట. ఏదో కొత్త టెక్నిక్లన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. నేను ఇట్లా ఏం చేయను, డైరెక్ట్ కోసి దాంట్లో పిండేసుకుంటాను. చూద్దాం
బ్యాచిలర్ చాలామంది హాస్టల్లో ఉండేవాళ్ళు బ్యాచిలర్స్ అందరిలో పులిహోరనే తిని బతికేస్తూ ఉంటారు కదా. పాపం అప్పుడేమన్నా నేర్చుకొని తింటారు, అదేమో ఇప్పుడు పనికొస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ పసుపు వేస్తున్నాడు, పసుపు డైరెక్ట్ దాంట్లోనే వేస్తున్నాడు. నేను అట్లా కాదు, నిమ్మకాయలో వేసి పసుపు కలుపుతాను అనమాట. ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, ఎవరు ఏ రకంగా ఏ స్టైల్లో చేసినా లాస్ట్కి వచ్చేది అదే కదా, పులిహోరనే కదా లాస్ట్కి వచ్చేది. ఇంకా నేను కూడా ఇదే ఏదో చూద్దాం, ఈ టెక్నిక్ బాగుందని నేను కూడా ట్రై చేశాను. నిమ్మకాయలు గట్టిగా ఉంటే అట్లా చేస్తే రసం అనేది త్వరగా వస్తుందంట. ఇక ఎంత తిప్పుకున్నాము చూసాకేమో చాలా కలర్ఫుల్గా ఉంటే తింటే ఎలా ఉంటుందో చూడాలా. మొత్తానికైతే పులిహోర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఏం లేదు, సింపుల్. ఇంకొచ్చేసి ఆ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని తెచ్చి దీంట్లో కలిపేసుకుంటే అయిపోతుంది. నిమ్మకాయని డైరెక్ట్ దీంట్లోనే వేసేస్తున్నాడు. ఇది కూడా మళ్ళీ వేస్ట్ కాకుండా చూడండి ఏం చేస్తాడో, లాస్ట్ వరకు చూడండి. ఇది కూడా వేస్ట్ కాకుండా దాంట్లో ఉంటుంది కదా, దాన్ని కూడా ఇట్లా అప్పరం మేధావి కదా మా ఆయన, అందుకోసమే ఇట్లా చేస్తున్నాడు. నేను ఇంత ఏం చేయను, కొంచెం రసం పిండి కొంచెం రసం పాడేస్తాను. ఎంతైనా కూడా కష్టం విలువ వీళ్ళకు బాగా తెలుసు కాబట్టి ప్రతిదీ వేస్ట్ చేయరు. ఏది ఉన్నా కూడా బాగా, అందరు కాదులేండి, మా ఆయన ఒక్కడు మాత్రమే కష్టం విలువ తెలుసు. ఆయన ఒక్కడు మాత్రమే ఇట్లా సేఫ్, అంత జాగ్రత్తగా వేస్ట్ కాకుండా చూసుకుంటాడు. అయిపోయిందండి, లాస్ట్ ఘట్టంకి వచ్చేసింది. ఇంకా పులిహోర అయితే అన్నంలో కలిపేసుకుంటే ఇంకా అయిపోతుంది. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. రోజు వచ్చేసి నన్ను వీడియో తీ అంటుండే, ఈరోజు అయితే వీడియో తీశాను. అది కూడా చేయడం చూడు, పులిహోర అయితే చేశారు. ఇంకొకటి కూడా బాగా చేస్తాడండి మా హస్బెండ్, ఏంటంటే చికెన్ కురాకు ఉంటుంది కదా, చికెన్ కురాకు కూడా బాగా చేస్తాడు. అది కూడా ఎప్పుడన్నా కుదిరితే వీడియో పెడతాను. అయితే ఏం ఇంగ్రీడియంట్స్ వేయడు, కానీ మొత్తానికి ఎట్టోకోలాగా టేస్ట్గా వచ్చేలాగా చేస్తాడు. ఆ ప్రాసెస్ కూడా ఉంది, ఒకసారి చూపిస్తానులేండి. ఇంతటితో పులిహోర అయితే అయిపోయింది, ఇంకా తినాలన్నమాట. నేనైతే బ్రష్ చేసుకొని ఇంకా తినేయాలి. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. కలపడం కూడా ఒక్క మెతుకు కూడా కింద పోకుండా ఎంతగా బాగా నీట్గా కలుపుతున్నాడు. అదే నేను ఏంటైనా సగం అంతా కిందనే పోయి ఉంటుంది. ఎంతైనా బాగా ఎక్స్పీరియన్స్ ఏమో పులిహోర చేయడంలో, అందుకే ఇంత మంచిగా చేసుకుంటున్నారు. అంటే మామూలుగా ఫాస్ట్గా అయిపోయే ఫుడ్ ఇదే కదా, అందుకే ఎక్కువ మంది బ్యాచిలర్స్ బాయ్స్ ఇదే యూస్ వాడుకుంటూ ఉంటారు. ఫాస్ట్గా అయిపోయే ఫుడ్ మొత్తానికి ఎట్టకేలోకి అయితే సాధించారనమాట. పులిహోర అయిపోయింది, నేనైతే తిన్నాను. నాకైతే ఇక్కడ పెట్టిస్తున్నారు ప్లేట్లో. ఫస్ట్ నువ్వే తిను అని పెట్టిస్తున్నారు. తర్వాత తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్కి అయితే చాలా అంటే చాలా బాగుంది అండి. తినేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయా, ఎందుకంటే అంత బాగుంది టేస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుంటారు.